ప్రస్తుత దినాలలో పరిస్థితులను మనం చూస్తూ ఉన్నప్పుడు మనలో ఇదిగో ప్రభువును ప్రేమించే అనుభవం అధికం కావాలి. మనలను మనం ప్రేమించుకుంటే ఇతరుల మీద మనకు కోపం వస్తుంది. ప్రభువును ప్రేమిస్తే మన సోదరి సోదరులను ప్రేమిస్తాం. మన సోదరి సోదరులను ప్రేమించడం అంటే వారి దోషాలను తొలగిపోయేటట్లుగా చేయటానికి ప్రయత్నం చేయటం. మన సొంత సోదరి సోదరుల యొక్క దోషభరిత విషయాల విషయంలో పాటుపడటం. నా ప్రభువా, నా సోదరుడయ్యా, నా ప్రభువా, నా సోదరి, వారిని రక్షించు నాయన. నా ప్రభువా, నా తమ్ముడు, నా సోదరి, ఇదిగో నా వారు, నా సమాజం, ఇదిగో నా ప్రక్కన ఉండేటటువంటి ఇదిగో నా సోదరుడు, నా సోదరి, వారిని కనికరించు నాయనా. ఇదిగో ఆ చీకటి నుంచి విడిపించు నాయన. ప్రభువా, వారిని దర్శించు నాయనా. అయ్యా, ఇదిగో వారిని పరిశుద్ధపరచు ప్రభువా, వారికి మీ జ్ఞానము దయచే అని నీ పొరుగు సహోదరుడి కొరకు నీవు ప్రార్థించడం అనేటటువంటిది ఇదిగో వారి పరిశుద్ధత కొరకు ప్రయాసపడే అనుభవం. అది వారిని ఇదిగో కడుగుట కొరకై ప్రయాసపడేటటువంటి అనుభవం అనేది అదే ప్రభువును ప్రేమించడం.